కోతల రాయుడు అంటే అందరు గుర్తొచ్చేది మా నిమ్మకాయల రాయుడే. ఇంతకు ఈ నిమ్మకాయల రాయుడు ఎవరు అంటారా? ఇంకెవరు మా రాజేషే. ఏందో ఇవాళ ఒక్కరోజు పేరు మార్చుకుంటా అన్నాడు. మరి పేరు మార్చుకొని ఏం చేస్తుండో చూద్దాం పాండ్రి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. రాజానా ఏం అనుభవించాలి? ఎవరు అనుభవించాలి? ఆ 15,000 ఏంది? మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అనుభవించాలి. అందుకే ఇవాళ నా పేరు నిమ్మకాయల రాయుడు. తమ్ముడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000 అందరికి. ఏం పిచ్చిలేసిందా? ఏమో కలిసిన వాళ్ళకల్లా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనుకుంటా కోతలు రాయని లెక్క కోతలు కోసుకుంటూ పోతున్నావు. హలో, మన పేరు కోతలు రాయని లెక్క నిమ్మకాయలు రాయుడే కదా. అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ 15,000 ఇస్తావా? ఇదిగో చెప్తున్నా చూడు, ఈ చెట్టుకు 15,000, ఆ చెట్టుకు 15,000, ఆ చెట్టుకు 15,000, ఈ పెద్ద చెట్టుకు 18,000, ఈ చిన్న చెట్టుకు 15,000, ఈ పెద్ద చెట్టుకు 18,000. అన్ని ఎన్ని చెట్లుంటే అన్ని చెట్లకి ఇస్తాం. ఇంకెక్కువ చెట్లుంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం. 15,000. అల్లా ఏంది చెట్లకు 15,000? ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా. కావాలంటే చెప్పు, నీకో 15,000, ఇంకో యాంకర్కో 15,000, ఇంకో యాంకర్కో 15,000, సీనియర్ యాంకర్కు 18,000, ఇంకో సీనియర్ యాంకర్కు 18,000. ఎంతమంది యాంకర్లు ఉంటే అంతమందికి డబ్బులే డబ్బులు. 15,000. ఏంది కథలు పడుతున్నావా? ఎవరి షోలో పువ్వులు పెడదాం అనుకుంటున్నావు? ఇనేటోళ్ళు ఉంటే ఈ 15,000 కథలు మస్తు చెప్పేటట్టే ఉన్నావు కదా. నిజంగానే ఇస్తావా? ఇస్తాం. కాకపోతే నేను అమెరికాకు పోదాం అనుకుంటున్నా, వచ్చినాక ఇస్తా. నమ్మొచ్చా? నీ మాటలింటే పూటకో మాట మాషటం తిరంగానే ఉన్నావు. హలో, నిమ్మకాయల రాయుడు ఇక్కడ. అందుకే పులుపే కాదు వగరు కూడా ఎక్కువైతదేమో అనుకుంటున్నా. చూద్దాం, నువ్వైతే అమెరికా నుంచి రాపో. 15,000 ఎప్పుడు ఇస్తాడో అడుగుదాం. సార్, అమెరికాకు పోక ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని పాట పాడుతారు కదా సార్. ఏమైంది మరి? ఆ 15,000 ఎప్పుడు ఇస్తున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంది సార్ అట్లా మాట్లాడతారు? చెట్టుకు పుట్టకు మనుషులకు పొలగాన్లకు ఎవ్వరు కలిస్తే వాళ్ళకే నీకు 15,000, నీకు 15,000 అని గల్లీలో తిరుక్కుంటే మరి పాటలు పాడతారు కదా. అంటే అది అనగానే అవ్వవు కదా, లెక్కలు తీయాలి కదా. ఆగండి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగండి. ఆహా, ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత ఉన్నదంతా ఎత్తేద్దామానే. అయినా లెక్కలేని లెక్కలు 2 రోజుల్లో తెప్పియొచ్చు. మీరు ఎంతమందికి 15,000 ఇస్తామన్నారో దానికి ఇదంతా ఎందుకు? తప్పించుకుందామనే చెప్పాను కదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నువ్వు ముందే అనుభవించు రాజా అని పాటేసుకున్నప్పుడే అర్థం కావాలి నిజంగా నిన్ను నమ్మినందుకు అందరికందరిగా అనుభవించాల్సిందే అని. చి, నీ అసోంటి నిమ్మకాయ గాలి చేయబట్టి వచ్చేది రాకుండా వాయే, వస్తదన్నది కూడా రావట్లేదాయే. కర్మ. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అనుభవించండి, 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 అనుభవించు రాజా. ఇన్నారులైన కదా సేమ్ చంద్రబాబు సర్కార్ లెక్కనే చేసిండు. అమ్మఒడికి బదులు తల్లికి వందనం అని పేరు మార్చి ఇట్లనే ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 ఇస్తామన్నారు కదా నిమ్మల రామానాయుడు. యాదికి లేదా? ఇదిగో 15,000, 15,000, 15,000, 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈయనొక్కడే ఏంది, చంద్రబాబు కూడా అననే అనే. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. 2 ఉంటే 2కి ఇస్తా, 3 ఉంటే 3కి ఇస్తా, 4 ఉంటే 4కి ఇస్తా. ఇప్పుడు ఆ 15,000 ఏవి అని అడిగితే రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం. ఇన్నారులా అచ్చే ఏడాది అచ్చే ఏడాది మళ్ళొచ్చే ఏడాది అంటారు కావచ్చు. లెక్కలు తెప్పించుకునే తందుకు ఏడాది పడుతుందా? అందుకే జగన్ సార్ గట్టిగా కోపం చేసిండు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతా ఉన్నారు. తల్లికి వందనం అని టీడీపీ సర్కారు తూర్పు తిరిగి దండం పెట్టేటట్టే చేస్తున్నది పో. ఇక వీళ్ళు ఇచ్చినట్టే వాళ్ళు తీసుకున్నట్టే పట్టు. ఉట్టుటిగా వచ్చేది వాయే, వీళ్ళు ఇస్తామన్నది ఇస్తలేరాయే.